ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు భారతీయులు నివసించడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అమెరికాలో కూడా ఇప్పటికే వాళ్ళన్ని ఆంక్షలు అయితే విధించేశారు. ఇలా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించేస్తున్నారు భారత్ పై. ఎందుకంటే ఇదంతా కావాలని, భారత్ ఎదగకూడదు అని అమెరికా అనుకుంటే అమెరికా కింద పనిచేస్తున్నటువంటి అందరూ కూడా అదే విధానాన్ని ఫాలో అవుతారు. అంతే తప్ప ఇక్కడ భారతదేశం యొక్క ప్రజలు ఏదో చేసేస్తున్నారని వాళ్ళ వల్ల ఏదో నష్టం జరుగుతుందనేది కాదు. అమెరికాకి ఇప్పుడు భారత్ పడడం లేదు కాబట్టి, భారత్ చెప్పినట్లుగా వినడం లేదు కాబట్టి దాని కింద పనిచేసినటువంటి దేశాలన్నీ కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తాయి. ఎప్పుడూ లేనటువంటి సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? ట్రంప్కి నరేంద్ర మోదీ ఎదురెత్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో భారతీయులు దాదాపు 8,50,000 మంది ఉన్నారు. అయితే వాస్తవంగా మాట్లాడుకుంటే గత దశాబ్ద కాలంలో చూస్తే ఇది రెట్టింపు అయింది. అంటే ఈ 5-6 సంవత్సరాల్లో బాగా వెళ్ళారు ఆస్ట్రేలియా మన వాళ్ళు. అమెరికాలో కూడా ఇంచుమించు 50 లక్షల మందికి పైగానే ఉన్నారు భారతీయులు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళడం, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం, తర్వాత సంతానం కూడా కనడం, ఆ సంతానం కూడా భారతదేశం కిందకే వస్తుంది కాబట్టి ఆ విధంగా 54 లక్షల మంది. కానీ మొత్తం 54 లక్షల మంది ఇక్కడ నుంచే వెళ్ళినట్లు కాదు, మన సంతానంతో పాటు. అయితే ఇప్పుడు అక్కడ ఆస్ట్రేలియాలో ఒక సెనేటర్ జెసింటా ప్రిన్స్, ఈవిడేం మాట్లాడుతున్నారంటే ఇక్కడ అధికార పార్టీలన్నీ కలిసి ఓటు రాజకీయం చేస్తున్నాయి, అందుకే భారతీయుల్ని ఇక్కడ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి, వాళ్ళకి ఓటు హక్కు ఇస్తున్నాయి, ఆ ఓటు హక్కు ద్వారా గెలుస్తున్నారు. పైగా ఇక్కడ నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ భారతీయులు రావడం వల్లే అంటూ ఆవిడైతే తీవ్ర ఆరోపణలు చేశారు ఆ సెనేటర్. దాంతో ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రధాని మన వైపే మాట్లాడారు. వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ ఆంటోనీ అయితే మన వైపే మాట్లాడారు, భారతీయుల వైపే. అలాగే ఆవిడ ఎవరైతే ఆరోపణలు చేశారో సెనేటర్ SRL పార్టీ నుంచి, ఆ SRL పార్టీకి చెందినటువంటి వారు కూడా ఆవిడ్ని విమర్శించారు, ఖండించారు కూడా. ఇది కరెక్ట్ కాదు, భారతీయుల్ని మనం లక్ష్యంగా చేసుకోవడం. ఇప్పటికే 2 దేశాలు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా, అలాగే వాణిజ్య పరంగా అన్ని సంబంధాలు మంచిగా పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు భారతదేశం అవసరం మనకు ఉంటుంది అంటూ అందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ భారతీయులకి ఆస్ట్రేలియన్స్ అందరూ కూడా వ్యతిరేకంగా మారిపోతున్నారు. మొన్న ఇంతకుముందు ర్యాలీలు చేశారు, నిరసనలు తెలిపారు, భారతీయులు బయటికి వెళ్ళిపోవాలి అంటూ, భారతీయుల వల్ల ప్రభావం ఎక్కువ పడుతుంది మాకు అంటూ ఈ విధంగా చేస్తున్నటువంటి ర్యాలీలు, నిరసనల వెనక చాలా కారణాలు ఉంటాయి అంతర్జాతీయ రాజకీయాల ప్రకారం. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి నిజంగా భారతీయుల వల్ల ఇబ్బంది కలిగితే మరి వెళ్ళిపోమనడం తప్పేం కాదు. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో మనం 10-12 కోట్ల మందిని పెంచాల్సి వస్తుంది కదా, వాళ్ళని మనం బయటికి వెళ్ళిపోమన్నప్పుడు మాత్రం ఎందుకు ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో ఇది ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే, ఈ దేశంలో కూడా కుహనా మేధావులతో పాటు చాలా మంది ఈ సెక్యులర్స్ గాండుగాలు కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. మరి NRSని తీసుకొస్తే మాత్రం ఎవడు ఊరుకోడు. పౌరసత్వం ఉన్నటువంటి వారు ఉండొచ్చు, లేనటువంటి వారు ఎవరి దేశం వారు వెళ్ళిపోవాలి, అక్రమంగా ఈ దేశంలో ఉండకూడదు అని మనమంటే మాత్రం ఇక్కడ మాత్రం ఎవడు ఊరుకోడు. 12 కోట్ల మంది ఉన్నారు, కనీసం 5 కోట్ల మందిని మనం పంపించకపోతే మన దేశ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 8 లక్షల మంది ఉంటేనే వాళ్ళు అలాగైపోతే మనం ఇక్కడ 12 కోట్ల మందిని పెంచుతామంటే ఒక దేశ జనాభాతో సమానం. వాళ్ళు ఇక్కడ వచ్చి ఊరికి దెబ్బు తినడమే కాకుండా మనోళ్ళు వెళ్ళి పని చేసుకుంటారు, ఆ దేశాన్ని అభివృద్ధి చెందిస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తారు? ఉగ్రవాదులు, డ్రగ్స్ అమ్మడాలు, దేశం మీద పడ్డాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడాలు, దేశ ఆస్తికి నష్టం కలిగించడాలు, అన్నీ నష్టమే. దేశంలో అనిశ్చితి తీసుకురావాలి, దేశాన్ని అస్థిరత పరచడానికి వీళ్ళందరూ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు మన దగ్గర. వీళ్ళని వెళ్ళిపోమంటే అన్ని సంస్థలు ముందుకు వచ్చేస్తాయి. మరి ఇప్పుడు భారతీయుల్ని వెళ్ళిపోమంటే మాత్రం ఎవడూ ముందుకు రాడు.